పలానా కాడ ఏనుగులు బీభత్సం చేసినాయి, పంటంతా నాశనం చేసినాయి, పబ్లిక్ను పరుగులు పెట్టించినాయని ఇప్పటి వరకు చాలా వార్తలు విన్నాం కదా. కానీ ఇప్పుడు ఒక ఏనుగు చేసిన పని చూస్తే పరవశించిపోయి దండాలు పెడతారు పక్క. అవునా, ఏం చేసిందని ఆతృతగా ఉన్నదిలే తెలుసుకుందామని. మరి ఆలస్యం ఎందుకు గాని చూసేయండి. ఆహా ఆహా చూస్తున్నారా అనులా, రథాన్ని కదిలిచ్చింది ఏనుగు. అనంతపురం జిల్లా ఉరవకొండ గవిమఠం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి రథోత్సవంలో జరిగింది గీ అద్భుతం. రథోత్సవం అయితున్నయాల్లా సడన్ గా రథం ఆగిపోయిందట. ఆయనత అందరాకం కలిసి ఎంత ప్రయత్నం చేసినా కూడా అస్సలు ముంగటికి కదలలేదట. ఇక గింతల్లనే అదే సంస్థానంలోండే గీ గజలక్ష్మి అనే ఏనుగచ్చి దాని తలకాయతోటి రథాన్ని ముంగటికి నెట్టింది. ఇట్లా ఏనుగు కదిలిస్తే తప్ప రథం ముందుకు కదలకపోయేసరికి గిదంతా శివయ్య మహిమనే. అందుకే తన కొడుకు గణపయ్య ప్రతిరూపమైన గజరాజు రాంగనే రథం కదిలేటట్టు చేసిండు అని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటా శివనామ స్మరణతోటి ప్రాంగణమంతా మారు మోగేటట్టు చేసిండ్రు. ఇగో గిట్ల జరుగుతుంటాయి అప్పుడప్పుడు ఆడాడ గిసొంటి అద్భుతాలు. మరిగా గా భోలా శంకరుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని, అంతే మంచి జరగాలని కోరుకుంటా. జై భోలో చంద్రమౌళీశ్వర స్వామికి జై.